నిష్కృతిర్విహితా సద్భిః కృతఘ్నే నాస్తి నిష్కృతి. అనగా లోకంలో దురదృష్టవశాత్తు మహాపాప కర్మలు అయినటువంటి వీరహత్య, భ్రూణహత్య, బ్రహ్మహత్యాది మహాపాపములు ఆచరించిన వారికి సైతం ఆ పాప నివారణ కోసంగా కొన్ని ప్రాయశ్చిత్తాలు, కొన్ని మంత్ర జపానుష్ఠాలు ఉన్నాయి. కానీ ఒక్క కృతజ్ఞులకు మాత్రం ఏ విధమైనటువంటి ప్రాయశ్చిత్తం లేదయా, నిష్కృతి లేదయ్యా అన్నాడు. ఆ కృతజ్ఞులు ఏ కోవకు చెందినవారో కూడా వివరంగా చెప్తున్నాడు ఇక్కడ. వారికి అత్యంత ఇష్టులని భావించి, ఆప్తకాములని భావించి, వారినే నిరంతరం అనురాగంతో శ్లాఘించి, వారి యొక్క మమతానురాగాలను పంచి అత్యంత ప్రియాతిప్రియంగా వారిని ఆదరించిన వారి పట్ల వారి మేలును మరచినటువంటి విశ్వాసఘాతకులకు, ఇంకా చెప్తున్నాడు స్వామిద్రోహులకు, గురుద్రోహులకు, ఇలాంటి ఆప్త వంచకులకు మాత్రం వారి కృతజ్ఞతకు ఏమాత్రం ఎటువంటి నిష్కృతి, ఎటువంటి ప్రాయశ్చిత్తం లేదు అన్నాడు. ఇంకా దేని గురించో చెప్తూ జన్మ జన్మాంతరేషు అన్నాడు. ఈ కృతజ్ఞ ప్రారబ్ధ దోషం జన్మ జన్మాంతరోషు అనేక జన్మ జన్మాల వరకు కూడా ఈ దోషం వారిని కట్టి కుడుపుతుంది అన్నాడు. మరి అంతటి కృతజ్ఞ ప్రారబ్ధ దోషం ఏ విధంగా, ఎప్పుడు వారికి ఆ దోషం నుండి నివృత్తి అవుతుందయ్యా అంటే త్రిభిర్వర్షై, త్రిభిర్మాసై, త్రిభిఃపక్షై, త్రిభిర్దినై, అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలమశ్నుతే. ఇంకా అలాంటి పాప విషయాన్ని చెప్తూ దీంట్లో పుణ్యం విషయం కూడా చెప్తున్నాడు. అలాంటి మహాకృతజ్ఞ పాపాలు చేసినటువంటి వారి ప్రారబ్ధ కర్మ, దానికి పూర్తిగా భిన్నంగా ఉండేటువంటి పరమోచ్చమైనటువంటి పుణ్యకర్మ ఫలం, అంతటి పాపకర్మ ఫలం, ఎంతో పుణ్యకర్మ ఫలం కూడా అమిత శీఘ్రంగా వస్తుంది అని అవి ఎప్పుడు వస్తాయో చెప్తున్నాడు. త్రిభిర్వర్షై, అలాంటి మహాకృతజ్ఞ దోష పాపం కానీ, లేదా ఒక విశేషమైనటువంటి పుణ్యఫలం కానీ ఎప్పుడు వారికి సంప్రాప్తం అవుతాయి అంటే త్రిభిర్వర్షై 3 సంవత్సరాల్లో కానీ, త్రిభిర్మాసై 3 మాసాల్లో కానీ, త్రిభిఃపక్షై, త్రిభిఃపక్షై అంటే 15 రోజుల్లో కానీ, లేదా త్రిభిర్దినై 3 రోజుల్లో కానీ, అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలమశ్నుతే. ఉత్తమోత్తమైనటువంటి పుణ్యకర్మకు కానీ, పూర్వం చెప్పినటువంటి కృతజ్ఞత అనేటువంటి మహాపాప ఫలం కానీ, అటు పుణ్యఫలం కానీ, ఇంతటి కృతజ్ఞ ఫలం కానీ 3 సంవత్సరాల్లో కానీ, 3 మాసాల్లో కానీ, 15 రోజుల్లో కానీ, 3 రోజుల్లో కానీ ఫలం అశ్నుతే, దాని యొక్క ఫలాన్ని వారు పొందాల్సి వస్తుంది అని చెప్తూ అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమని శంకరు వారు ఉపనిషత్తులో ప్రబోధించినట్టుగా
దాన్ని అనుసంధానంగా ఇంకా విశేషంగా చెప్తున్నాడు గరుడ పురాణంలో. కృతజ్ఞ దోషం తద్వారా వచ్చేటువంటి ప్రారబ్ధ కర్మ ఎంతటి బలీయంగా ఉంటుందయ్యా అంటే, సేతే సహసయానేన గచ్చంతి మనుగచ్చతి నరాణాం ప్రాక్తనం కర్మ ఫలం దత్వా నివర్తతే. సేతే సహసయానేన గచ్చంతి మనుగచ్చతి నరాణాం ప్రాక్తనం కర్మ ఫలం దత్వా నివర్తతే. సేతే సహసయానేన, వారు నిద్రిస్తూ ఉంటే వారి యొక్క భార్య పుత్రులు కూడా వారికి దగ్గరగా వారిని తాకి పడుకోనంతగా ఆ యొక్క ప్రారబ్ధ కర్మ ఉండటమే కాకుండా గచ్చంతి మనుగచ్చతి అన్నాడు. వాళ్ళు నడుస్తున్నప్పుడు నిలబడినప్పుడు కూడా వారి యొక్క నీడ ఎంత దగ్గరగా వారితో కలిసి ఉంటుందో అంత దగ్గరగా నీడలాగా ఆ ప్రారబ్ధ కర్మ వారిని వెంటాడుతుందయా, ప్రారబ్ధ కర్మ దోషం అన్నాడు. అలాంటి ప్రారబ్ధ కర్మ ఖచ్చితంగా ఇహైవ ఫలమశ్నుతే, అంతటి కఠినంగా అంతటి నిష్కర్షగా ప్రారబ్ధ కర్మ సదా నిన్ను వెంటాడుతుంది. అందులో కూడా అత్యుత్కటై పుణ్యపాపై ఇవైహైవ ఫలమశ్నుతే అన్నాడు. ఉత్తమోత్తమైనటువంటి పుణ్యఫలం కూడా అలానే వస్తుంది. కృతజ్ఞ దోషమైనటువంటి మహాపాప కర్మ, మేలుబరిచిన వారి యొక్క కృతజ్ఞల దోషం కూడా అలానే వారికి ఆ ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని ఆయా సమయాల్లో ఇచ్చేసి అది వెళ్ళిపోతుందయ్యా అన్నాడు. అంతటి కృతజ్ఞ దోషం లేదా అంతటి పుణ్యకార్య ఫలం, ఈ రెండూ కూడా వారిని విడువవు అని గరుడ పురాణాంతర్గతంగా ఈ యొక్క సందేశాన్ని ఇస్తూ ఉన్నారు మహర్షి వారు. నిష్కృతిర్విహితా సద్భిః కృతఘ్నే నాస్తి నిష్కృతి అనగా, లోకంలో దురదృష్టవశాత్తు మహాపాప కర్మలు అయినటువంటి వీరహత్య, భ్రూణహత్య, బ్రహ్మహత్యాది మహాపాపములు ఆచరించిన వారికి సైతం ఆ పాప నివారణ కోసంగా కొన్ని ప్రాయశ్చిత్తాలు, కొన్ని మంత్ర జపానుష్ఠాలు ఉన్నాయి. కానీ ఒక్క కృతజ్ఞులకు మాత్రం ఏ విధమైనటువంటి ప్రాయశ్చిత్తం లేదయా, నిష్కృతి లేదయ్యా అన్నాడు. ఆ కృతజ్ఞులు ఏ కోవకు చెందినవారో కూడా వివరంగా చెప్తున్నాడు ఇక్కడ. వారికి అత్యంత ఇష్టులని భావించి, ఆప్తకాములని భావించి, వారినే నిరంతరం అనురాగంతో శ్లాఘించి, వారి యొక్క మమతానురాగాలను పంచి, అత్యంత ప్రియాతిప్రియంగా వారిని ఆదరించిన వారి పట్ల వారి మేలును మరచినటువంటి విశ్వాసఘాతకులకు, ఇంకా చెప్తున్నాడు స్వామిద్రోహులకు, గురుద్రోహులకు, ఇలాంటి ఆప్త వంచకులకు మాత్రం వారి కృతజ్ఞతకు ఏమాత్రం ఎటువంటి నిష్కృతి, ఎటువంటి ప్రాయశ్చిత్తము లేదు అన్నాడు.
ఇంకా దేని గురించో చెప్తూ జన్మ జన్మాంతరేషు అన్నాడు. ఈ కృతజ్ఞ ప్రారబ్ధ దోషం జన్మ జన్మాంతరోషు అనేక జన్మ జన్మాల వరకు కూడా ఈ దోషం వారిని కట్టి కుడుపుతుంది అన్నాడు. మరి అంతటి కృతజ్ఞ ప్రారబ్ధ దోషం ఏ విధంగా ఎప్పుడు వారికి ఆ దోషం నుండి నివృత్తి అవుతుందయా అంటే త్రిభిర్వర్షై త్రిభిర్మాసై త్రిభిఃపక్షై త్రిభిర్దినై అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలమశ్నుతే. ఇంకా అలాంటి పాప విషయాన్ని చెప్తూ దీంట్లో పుణ్యం విషయం కూడా చెప్తున్నాడు. అలాంటి మహాకృతజ్ఞ పాపాలు చేసినటువంటి వారి ప్రారబ్ధ కర్మ దానికి పూర్తిగా భిన్నంగా ఉండేటువంటి పరమోచ్చమైనటువంటి పుణ్యకర్మ ఫలం, అంతటి పాపకర్మ ఫలం, ఎంతో పుణ్యకర్మ ఫలం కూడా అమిత శీఘ్రంగా వస్తుంది అని అవి ఎప్పుడు వస్తాయో చెప్తున్నాడు. త్రిభిర్వర్షై అలాంటి మహాకృతజ్ఞ దోష పాపం కానీ లేదా ఒక విశేషమైనటువంటి పుణ్యఫలం కానీ ఎప్పుడు వారికి సంప్రాప్తమవుతాయి అంటే త్రిభిర్వర్షై 3 సంవత్సరాల్లో కానీ, త్రిభిర్మాసై 3 మాసాల్లో కానీ, త్రిభిఃపక్షై అంటే 15 రోజుల్లో కానీ, లేదా త్రిభిర్దినై 3 రోజుల్లో కానీ, అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలమశ్నుతే ఉత్తమోత్తమైనటువంటి పుణ్యకర్మకు కానీ, పూర్వం చెప్పినటువంటి కృతజ్ఞత అనేటువంటి మహాపాప ఫలం కానీ, అటు పుణ్యఫలం కానీ, ఇంతటి కృతజ్ఞ ఫలం కానీ 3 సంవత్సరాల్లో కానీ, 3 మాసాల్లో కానీ, 15 రోజుల్లో కానీ, 3 రోజుల్లో కానీ ఫలం అశ్నుతే దాని యొక్క ఫలాన్ని వారు పొందాల్సి వస్తుంది అని చెప్తూ అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమని శంకరు వారు ఉపనిషత్తులో ప్రబోధించినట్టుగా దాన్ని అనుసంధానంగా ఇంకా విశేషంగా చెప్తున్నారు గరుడ పురాణంలో. కృతజ్ఞ దోషం తద్వారా వచ్చేటువంటి ప్రారబ్ధ కర్మ ఎంతటి బలీయంగా ఉంటుందయ్యా అంటే సేతే సహసయానేన గచ్చంతి మనుగచ్చతి నరాణాం ప్రాక్తనం కర్మ ఫలం దత్వా నివర్తతే. సేతే సహసయానేన గచ్చంతి మనుగచ్చతి నరాణాం ప్రాక్తనం కర్మ ఫలం దత్వా నివర్తతే. సేతే సహసయానేన వారు నిద్రిస్తూ ఉంటే వారి యొక్క భార్య పుత్రులు కూడా వారికి దగ్గరగా వారిని తాకి పడుకోనంతగా ఆ యొక్క ప్రారబ్ధ కర్మ ఉండటమే కాకుండా గచ్చంతి మనుగచ్చతి అన్నాడు. వాళ్ళు నడుస్తున్నప్పుడు నిలబడినప్పుడు కూడా వారి యొక్క నీడ ఎంత దగ్గరగా వారితో కలిసి ఉంటుందో అంత దగ్గరగా నీడలాగా ఆ ప్రారబ్ధ కర్మ వారిని వెంటాడుతుందయా ప్రారబ్ధ కర్మ దోషం అన్నాడు. అలాంటి ప్రారబ్ధ కర్మ ఖచ్చితంగా ఇహైవ ఫలమశ్నుతే
అంతటి కఠినంగా, అంతటి నిష్కర్షగా ప్రారబ్ధ కర్మ సదా నిన్ను వెంటాడుతుంది. అందులో కూడా అత్యుత్కటై పుణ్యపాపై ఇవైహైవ ఫలమశ్నుతే అన్నాడు. ఉత్తమోత్తమైనటువంటి పుణ్యఫలం కూడా అలానే వస్తుంది. కృతజ్ఞ దోషమైనటువంటి మహాపాప కర్మ, మేలుబరిచిన వారి యొక్క కృతజ్ఞల దోషం కూడా అలానే వారికి ఆ ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని ఆయా సమయాల్లో ఇచ్చేసి అది వెళ్ళిపోతుందయ్యా అన్నాడు. అంతటి కృతజ్ఞ దోషం లేదా అంతటి పుణ్యకార్య ఫలం, ఈ రెండూ కూడా వారిని విడువవు అని గరుడ పురాణాంతర్గతంగా ఈ యొక్క సందేశాన్ని ఇస్తూ ఉన్నారు మహర్షి వారు. నిష్కృతిర్విహితా సద్భిః కృతఘ్నే నాస్తి నిష్కృతి. అనగా లోకంలో దురదృష్టవశాత్తు మహాపాప కర్మలు అయినటువంటి వీరహత్య, భ్రూణహత్య, బ్రహ్మహత్యాది మహాపాపములు ఆచరించిన వారికి సైతం ఆ పాప నివారణ కోసంగా కొన్ని ప్రాయశ్చిత్తాలు, కొన్ని మంత్ర జపానుష్ఠాలు ఉన్నాయి. కానీ ఒక్క కృతజ్ఞులకు మాత్రం ఏ విధమైనటువంటి ప్రాయశ్చిత్తం లేదయా, నిష్కృతి లేదయ్యా అన్నాడు. ఆ కృతజ్ఞులు ఏ కోవకు చెందినవారో కూడా వివరంగా చెప్తున్నాడు ఇక్కడ. వారికి అత్యంత ఇష్టులని భావించి, ఆప్తకాములని భావించి, వారినే నిరంతరం అనురాగంతో శ్లాఘించి, వారి యొక్క మమతానురాగాలను పంచి, అత్యంత ప్రియాతిప్రియంగా వారిని ఆదరించిన వారి పట్ల వారి మేలును మరచినటువంటి విశ్వాసఘాతకులకు, ఇంకా చెప్తున్నాడు స్వామిద్రోహులకు, గురుద్రోహులకు, ఇలాంటి ఆప్త వంచకులకు మాత్రం వారి కృతజ్ఞతకు ఏమాత్రం ఎటువంటి నిష్కృతి, ఎటువంటి ప్రాయశ్చిత్తం లేదు అన్నాడు. ఇంకా దేని గురించో చెప్తూ జన్మ జన్మాంతరేషు అన్నాడు. ఈ కృతజ్ఞ ప్రారబ్ధ దోషం జన్మ జన్మాంతరోషు, అనేక జన్మ జన్మాల వరకు కూడా ఈ దోషం వారిని కట్టి కుడుపుతుంది అన్నాడు. మరి అంతటి కృతజ్ఞ ప్రారబ్ధ దోషం ఏ విధంగా, ఎప్పుడు వారికి ఆ దోషం నుండి నివృత్తి అవుతుందయా అంటే, త్రిభిర్వర్షై త్రిభిర్మాసై త్రిభిఃపక్షై త్రిభిర్దినై అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలమశ్నుతే. ఇంకా అలాంటి పాప విషయాన్ని చెప్తూ దీంట్లో పుణ్యం విషయం కూడా చెప్తున్నాడు. అలాంటి మహాకృతజ్ఞ పాపాలు చేసినటువంటి వారి ప్రారబ్ధ కర్మ, దానికి పూర్తిగా భిన్నంగా ఉండేటువంటి పరమోచ్చమైనటువంటి పుణ్యకర్మ ఫలం, అంతటి పాపకర్మ ఫలం, ఎంతో పుణ్యకర్మ ఫలం కూడా అమిత శీఘ్రంగా వస్తుంది అని అవి ఎప్పుడు వస్తాయో చెప్తున్నాడు. త్రిభిర్వర్షై, అలాంటి మహాకృతజ్ఞ దోష పాపం కానీ, లేదా ఒక విశేషమైనటువంటి పుణ్యఫలం కానీ
ఎప్పుడు వారికి సంప్రాప్తమవుతాయి అంటే త్రిభిర్వర్షై 3 సంవత్సరాల్లో కానీ, త్రిభిర్మాసై 3 మాసాల్లో కానీ, త్రిభిఃపక్షై అంటే 15 రోజుల్లో కానీ, లేదా త్రిభిర్దినై 3 రోజుల్లో కానీ, అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలమశ్నుతే ఉత్తమోత్తమైనటువంటి పుణ్యకర్మకు కానీ, పూర్వం చెప్పినటువంటి కృతఘ్నత అనేటువంటి మహాపాప ఫలం కానీ, అటు పుణ్యఫలం కానీ, ఇంతటి కృతజ్ఞ ఫలం కానీ 3 సంవత్సరాల్లో కానీ, 3 మాసాల్లో కానీ, 15 రోజుల్లో కానీ, 3 రోజుల్లో కానీ ఫలం అశ్నుతే దాని యొక్క ఫలాన్ని వారు పొందాల్సి వస్తుంది అని చెప్తూ, అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమని శంకరు వారు ఉపనిషత్తులో ప్రబోధించినట్టుగా దాన్ని అనుసంధానంగా ఇంకా విశేషంగా చెప్తున్నాడు గరుడ పురాణంలో. కృతజ్ఞదోషం తద్వారా వచ్చేటువంటి ప్రారబ్ధ కర్మ ఎంతటి బలీయంగా ఉంటుందయ్యా అంటే, సేతే సహసయానేన గచ్చంతి మనుగచ్చతి నరాణాం ప్రాక్తనం కర్మ ఫలం దత్వా నివర్తతే. సేతే సహసయానేన గచ్చంతి మనుగచ్చతి నరాణాం ప్రాక్తనం కర్మ ఫలం దత్వా నివర్తతే. సేతే సహసయానేన వారు నిద్రిస్తూ ఉంటే వారి యొక్క భార్య పుత్రులు కూడా వారికి దగ్గరగా వారిని తాకి పడుకోనంతగా ఆ యొక్క ప్రారబ్ధ కర్మ ఉండటమే కాకుండా గచ్చంతి మనుగచ్చతి అన్నాడు. వాళ్ళు నడుస్తున్నప్పుడు, నిలబడినప్పుడు కూడా వారి యొక్క నీడ ఎంత దగ్గరగా వారితో కలిసి ఉంటుందో అంత దగ్గరగా నీడలాగా ఆ ప్రారబ్ధ కర్మ వారిని వెంటాడుతుందయా, ప్రారబ్ధ కర్మ దోషం అన్నాడు. అలాంటి ప్రారబ్ధ కర్మ ఖచ్చితంగా ఇహైవ ఫలమశ్నుతే అంతటి కఠినంగా, అంతటి నిష్కర్షగా ప్రారబ్ధ కర్మ సదా నిన్ను వెంటాడుతుంది. అందులో కూడా అత్యుత్కటై పుణ్యపాపై ఇవైహైవ ఫలమశ్నుతే అన్నాడు. ఉత్తమోత్తమైనటువంటి పుణ్యఫలం కూడా అలానే వస్తుంది. కృతజ్ఞ దోషమైనటువంటి మహాపాప కర్మ, మేలుబరిచిన వారి యొక్క కృతజ్ఞల దోషం కూడా అలానే వారికి ఆ ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని ఆయా సమయాల్లో ఇచ్చేసి అది వెళ్ళిపోతుందయ్యా అన్నాడు. అంతటి కృతజ్ఞ దోషం లేదా అంతటి పుణ్యకార్య ఫలం, ఈ రెండూ కూడా వారిని విడువవు అని గరుడ పురాణాంతర్గతంగా ఈ యొక్క సందేశాన్ని ఇస్తూ ఉన్నారు మహర్షి వారు. నిష్కృతిర్విహితా సద్భిః కృతఘ్నే నాస్తి నిష్కృతి అనగా లోకంలో దురదృష్టవశాత్తు మహాపాప కర్మలు అయినటువంటి వీరహత్య, భ్రూణహత్య,
బ్రహ్మహత్యాది మహాపాపములు ఆచరించిన వారికి సైతం ఆ పాప నివారణ కోసంగా కొన్ని ప్రాయశ్చిత్తాలు, కొన్ని మంత్ర జపానుష్ఠాలు ఉన్నాయి. కానీ ఒక్క కృతజ్ఞులకు మాత్రం ఏ విధమైనటువంటి ప్రాయశ్చిత్తం లేదయ్యా, నిష్కృతి లేదయ్యా అన్నాడు. ఆ కృతజ్ఞులు ఏ కోవకు చెందినవారో కూడా వివరంగా చెప్తున్నాడు ఇక్కడ. వారికి అత్యంత ఇష్టులని భావించి, ఆప్తకాములని భావించి, వారినే నిరంతరం అనురాగంతో శ్లాఘించి, వారి యొక్క మమతానురాగాలను పంచి, అత్యంత ప్రియాతిప్రియంగా వారిని ఆదరించిన వారి పట్ల వారి మేలును మరచినటువంటి విశ్వాసఘాతకులకు, ఇంకా చెప్తున్నాడు స్వామిద్రోహులకు, గురుద్రోహులకు, ఇలాంటి ఆప్త వంచకులకు మాత్రం వారి కృతజ్ఞతకు ఏమాత్రం ఎటువంటి నిష్కృతి, ఎటువంటి ప్రాయశ్చిత్తము లేదు అన్నాడు. ఇంకా దేని గురించో చెప్తూ జన్మ జన్మాంతరేషు అన్నాడు. ఈ కృతజ్ఞ ప్రారబ్ధ దోషం జన్మ జన్మాంతరోషు అనేక జన్మ జన్మాల వరకు కూడా ఈ దోషం వారిని కట్టి కుడుపుతుంది అన్నాడు. మరి అంతటి కృతజ్ఞ ప్రారబ్ధ దోషం ఏ విధంగా ఎప్పుడు వారికి ఆ దోషం నుండి నివృత్తి అవుతుందయ్యా అంటే త్రిభిర్వర్షై త్రిభిర్మాసై త్రిభిఃపక్షై త్రిభిర్దినై అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలమశ్నుతే. ఇంకా అలాంటి పాప విషయాన్ని చెప్తూ దీంట్లో పుణ్యం విషయం కూడా చెప్తున్నాడు. అలాంటి మహాకృతజ్ఞ పాపాలు చేసినటువంటి వారి ప్రారబ్ధ కర్మ దానికి పూర్తిగా భిన్నంగా ఉండేటువంటి పరమోచ్చమైనటువంటి పుణ్యకర్మ ఫలం, అంతటి పాపకర్మ ఫలం, ఎంతో పుణ్యకర్మ ఫలం కూడా అమిత శీఘ్రంగా వస్తుంది అని అవి ఎప్పుడు వస్తాయో చెప్తున్నాడు. త్రిభిర్వర్షై అలాంటి మహాకృతజ్ఞ దోష పాపం కానీ, లేదా ఒక విశేషమైనటువంటి పుణ్యఫలం కానీ ఎప్పుడు వారికి సంప్రాప్తమవుతాయి అంటే త్రిభిర్వర్షై 3 సంవత్సరాల్లో కానీ, త్రిభిర్మాసై 3 మాసాల్లో కానీ, త్రిభిఃపక్షై అంటే 15 రోజుల్లో కానీ, లేదా త్రిభిర్దినై 3 రోజుల్లో కానీ, అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలమశ్నుతే ఉత్తమోత్తమైనటువంటి పుణ్యకర్మకు కానీ, పూర్వం చెప్పినటువంటి కృతజ్ఞత అనేటువంటి మహాపాప ఫలం కానీ, అటు పుణ్యఫలం కానీ, ఇంతటి కృతజ్ఞ ఫలం కానీ 3 సంవత్సరాల్లో కానీ, 3 మాసాల్లో కానీ, 15 రోజుల్లో కానీ, 3 రోజుల్లో కానీ ఫలం అశ్నుతే దాని యొక్క ఫలాన్ని వారు పొందాల్సి వస్తుంది అని చెప్తూ అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమని శంకరు వారు ఉపనిషత్తులో ప్రబోధించినట్టుగా దాన్ని అనుసంధానంగా ఇంకా విశేషంగా చెప్తున్నాడు గరుడ పురాణంలో. కృతజ్ఞ దోషం తద్వారా వచ్చేటువంటి